చరిత్రలో కొన్ని కథలు వింటుంటే మన ఒళ్ళు గగురుపడుపుస్తుంది. అలాంటి ఒక కథే ఇది. మన ఇప్పుడు 2000 ఏళ్లు వెనక్కి రోమన్ సామ్రాజ్యానికి వెళ్తున్నాం. అక్కడ ఒక సామాన్య మహిళ బ్లాండినా ఊహకందని హింసను ఎదుర్కొని తన విశ్వాసంతోనే చరిత్రలో ఎలా నిలిచిపోయిందో చూడబోతున్నాం. ఆమె కథ మనకు ధైర్యం గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం. నేనొక క్రైస్తవురాల్ని, మేమేం తప్పు చెయ్యట్లేదు. చూడ్డానికి ఇది చాలా సింపుల్ వాక్యం కదా, కానీ ప్రాణాల మీదకొచ్చినప్పుడు ఒక మహిళ నోటినుంచొచ్చిన మాటలివి. అసలు అంతటి క్లిష్ట పరిస్థితుల్లో అంత ధైర్యాన్ని, అంత స్థిరత్వాన్ని ఇచ్చింది ఏంటి? ఆ శక్తి వెనుకున్న అసలు కథేంటో రండి ఈ విశ్లేషణలో చూద్దాం. బ్లెండినా కథని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు ఆ టైంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలి. మనం మాట్లాడుకునేది 2వ శతాబ్దపు రోమన్ సామ్రాజ్యం గురించి. అప్పట్లో క్రైస్తవుడిగా బతకడమంటే ప్రతి క్షణం ప్రాణాలను అరచేతులు పెట్టుకుని బతకడమే అన్నమాట. చూడండి, క్రైస్తవులపై ఈ హింస అనేది రాత్రికి రాత్రే మొదలైపోలేదు. మొదట్లో అదొక లోకల్ ఇష్యూ అన్నమాట, అక్కడక్కడా జరిగేది. కానీ చక్రవర్తి మార్కస్ అరేలియస్ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఈ వ్యతిరేకత కాస్త ఒక గవర్నమెంట్ పాలసీ అయిపోయింది. ఇక క్రీస్తు శకం 177 వచ్చేసరికి ముఖ్యంగా ఈ లుగ్దనం అనే సిటీలో హింస పీక్స్కు చేరిపోయింది. సరే, ఇప్పుడు మనం మన కథ జరిగే లొకేషన్కి వెళ్తాం. అదే లుగ్దనం అంటే ఇప్పటి ఫ్రాన్స్లోని లియోన్ నగరం. ఆ రోజుల్లో రోమన్ సామ్రాజ్యంలో అదొక మేజర్ సెంటర్. అప్పటి లుగ్దునాన్ వీధుల్లో ఎటుచూసినా భయమే. మీరు ఒక క్రిస్టియన్ అని తెలిస్తే చాలు, మీ ప్రాణాలకు గ్యారంటీ లేదు. ప్రజల్లో వాళ్లపై విపరీతమైన ద్వేషం పెరిగిపోయింది. తమ విశ్వాసాన్ని కాస్త బయటకి చూపించినా సరే వాళ్లను దారుణంగా హింసించేవాళ్లు. ఈ ద్వేషాన్ని ఇంకా పెంచడానికి చాలా దారుణమైన రూమర్స్ స్ప్రెడ్ చేశారు. క్రైస్తవులు నరమాంసాన్ని తింటారని, వాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని, ఇలాంటి కట్టుకథలన్నీ ప్రచారం చేశారు. ఇలాంటి అబద్ధాలతో వాళ్లను సమాజంలో రాక్షసులుగా చూపించి అరెస్ట్లను జస్టిఫై చేసుకున్నారు. ఈ గందరగోళం మధ్యలో చక్రవర్తి మార్కస్ ఆరేలియస్ ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఆ ఆర్డర్తో అరెస్టైన వాళ్ల ఫేట్ మొత్తం వాళ్ల సిటిజన్షిప్ మీద డిపెండ్ అయింది. ఎలాగంటే, మీరు రోమన్ పౌరులైతే సింపుల్గా తల నరికేస్తారు. అదే మీకు పౌరసత్వం లేకపోతే స్టేడియంలో అందరూ చూస్తుండగా చిత్రహింసలు పెట్టి చంపుతారు. ఇక ఈ మొత్తం హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో మనమిప్పుడు మన కథలోని మెయిన్ క్యారెక్టర్పై ఫోకస్ చేద్దాం. ఆమె పేరు బ్లెండినా. అరెస్టైన వాళ్లలో బ్లాండినా అనే ఒక బానిస కూడా ఉంది. సొసైటీ ప్రకారం చూస్తే ఆమె చాలా తక్కువ స్థాయి వ్యక్తి, ఫిజికల్గా కూడా చాలా బలహీనురాలు అని అందరూ అనుకున్నారు. కానీ చరిత్రలో నిలిచిపోయే అంత ధైర్యాన్ని చూపించి అందరూ తప్పు అని ప్రూవ్ చేసింది. బ్లాండినా సహనాన్ని బ్రేక్ చేయడానికి వాళ్లు చెయ్యని హింసలేదు. మొదట ఒక స్తంభానికి కట్టేసి క్రూర మృగాల ముందు వదిలేశారు. తర్వాత ఎర్రగా కాల్చిన ఇనుప కుర్చీ మీద కూర్చోబెట్టారు. అంతటితో ఆగకుండా ఒక వలలో చుట్టి అడవి మృగం ముందు పడేశారు. అయినా సరే ఆమె లొంగలేదు. ప్రతి హింసను అచంచలమైన విశ్వాసంతో ఎదుర్కొంది. ఇక్కడే ఆమె కథ ఒక అద్భుతమైన టర్న్ తీసుకుంటుంది. ఆనాటి చరిత్రకారులు ఆమెను ఒక విక్టిమ్గా చూడలేదు. వాళ్లు ఆమెను క్రీస్తు కోసం పోటీపడిన ఒక అథ్లీట్గా చూశారు. అమరత్వపు కిరీటాన్ని గెలుచుకున్న ఒక యోధురాలిగా అభివర్ణించారు. అంటే ఆమె బాధను ఒక ఓటమిగా కాకుండా ఒక గొప్ప విజయంగా చూశారన్నమాట. బ్లాండినా కథ కేవలం ఒక వ్యక్తితో ఆగిపోలేదు. దాని ఇంపాక్ట్ చాలా దూరం వెళ్ళింది. ఆమెలాంటి వాళ్ల త్యాగాల వల్ల లాంగ్ టర్మ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తొలి క్రైస్తవ రచయిత అయిన టెర్టూలియన్ అన్నట్టు అమరవీరుల రక్తమే సంఘానికి బీజం. ఇది హింసలోని అతిపెద్ద ఐరనీని చూపిస్తుంది. రోమన్లు ఆ విశ్వాసాన్ని ఎంతగా అణిచివేయాలని చూశారో అది అంతకంటే బలంగా, వేగంగా పెరిగింది. మరి ఈ త్యాగాల ఫలితం ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని చెప్పడానికి ఒక్క నెంబర్ చాలు. ఆ నెంబర్ 2. ఏంటా 2? దాని వెనకున్న కథేంటంటే, బ్లాండినా చనిపోయిన కేవలం 200 ఏళ్లలోపే ఏ రోమన్ సామ్రాజ్యమైతే ఈ విశ్వాసాన్ని భూస్థాపితం చెయ్యాలనుకుందో అదే విశ్వాసం వాళ్ల అఫీషియల్ మతమైపోయింది. ఆలోచించండి, చరిత్రలో ఇంతకన్నా పెద్ద ఐరనీ ఉంటుందా? చివరిగా బ్లాండినా కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అసలు ఒక ఆలోచనకు గాని, ఒక విశ్వాసానికి గాని ఎంతటి హింసనైనా
తట్టుకుని నిలబడే శక్తి ఎక్కడ్నించొస్తుంది?